హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు విద్యాది ట్యుటోరియల్స్. మీరు నా ఛానల్ని కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చిల్డ్రన్, ఇప్పటి వరకు మనం క్లోజర్ ప్రాపర్టీ కంప్లీట్ చేసుకున్నాం. సో టుడే ఈరోజు క్లాస్లో మనం కామ్యుటేటివ్ లా గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోని అందరూ కూడా ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకు బాగా క్లారిటీతో ఎక్స్ప్లెనేషన్ మొత్తం అర్థమవుతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో షెల్ వి స్టార్ట్ నౌ? లెట్స్ గో. Children, in the previous class we have learned properties of integers. Properties of integers మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అందులో క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటో నేర్చుకున్నాం. క్లోజర్ ప్రాపర్టీలో ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్ సంబంధించి మనం ప్రాపర్టీస్ చూసాం. సో టుడే ఇన్ అవర్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ కామ్యుటేటివ్ లా. ఈరోజు క్లాస్లో మనం కామ్యుటేటివ్ లా అంటే ఏంటో చూద్దాం. కామ్యుటేటివ్ లా అండర్ ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్. ఫస్ట్ ఎడిషన్. ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ a and b, a plus b is equal to b plus a. ఏవైనా టూ ఇంటీజర్స్ a and b తీసుకుంటే a plus b ఆ రెండు ఇంటీజర్స్ యాడ్ చేస్తే a plus b is equal to b plus a అంట. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 plus 3 తీసుకుంటే ఎంత వస్తుందన్న 5. 2 plus 3 is equal to 3 plus 2 కదా. సో ఈ విధంగా ఇంటీజర్స్ ఉంటే దాన్ని కామ్యుటేటివ్ లా అండర్ ఎడిషన్ అంటాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ చూద్దామా? See here, -6 + 3, -6 + 3 ఆన్సర్ ఎంత వచ్చిందన్న మనకి -3. -6 + 3ని మనం ఇంకా ఎలా రాసుకోవచ్చు? 3 + -6, 3 + -6. మళ్ళీ సేమ్ అదే ఆన్సర్ వచ్చింది -3. సో a + b is equal to b + a. ఇక్కడ a ఏంటి? -6. ఇక్కడ b ఏంటి? 3. a + b is equal to b + a. సాటిస్ఫై అయింది కదా. సో ఇట్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ లా. ఓకేనా? -6 + 3 is equal to 3 + -6 అంటే a + b is equal to b + a. నెక్స్ట్ వన్ చూద్దామా? 3 + -9 ప్లస్ ఇంటూ మైనస్ 3 - 9 ఆన్సర్ ఇస్ -6. -9 + 3, -9 + 3 టూ వేరే వేరే సింబల్స్ ఉంటే, డిఫరెంట్ సైన్స్ ఉంటే ఏం చేయాలన్నా వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి. 9 - 3 6 అండ్ హైయెస్ట్ వాల్యూ ఏది? 9. ఏ సైన్ ఉంది? -6. ఇక్కడ కూడా -6 వచ్చింది, ఇక్కడ -6 వచ్చింది. ఇక్కడ చూడండి, ఏ ఏమో 3, b ఏమో -9. a + b is equal to b + a. సాటిస్ఫై అయింది కదా. సో ఇక్కడ రాయండి, 3 + -9 is equal to -9 + 3. -9 + 3. a + b is equal to b + a. సాటిస్ఫైడ్. నెక్స్ట్ వన్ చూడండి, -6 + -5. -6 + -5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో -6 - 5. -6 - 5 ఆన్సర్ ఇస్ -11. ఇక్కడ చూడండి, -5 + -6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. -6 - 5 -6. So the answer is -11. Both the answers are equal. So a + b, b + a. Here -6 + -5 is equal to -5 + -6. So a + b is equal to b + a. Satisfied. Okay na? -3
plus 2. Minus 3 plus 2. Two different signs. What we have to do? We have to subtract. 3 minus 2, 1. And the highest value is 3. Having the symbol minus. So the answer is minus 1. ఇది A, ఇది B అనుకుంటే మనం A ప్లస్ Bలో ఉంది కదా, మనం ఇప్పుడు ఎలా రాయాలి? B ప్లస్ Aలో రాయాలి. సో 2 ప్లస్ ఆఫ్ మైనస్ 3. ఆన్సర్ ఎంత వస్తుంది? 2 ప్లస్ ఇంటూ మైనస్ minus 3. 2 minus 3 is minus 1. So this can be written as B plus A. So minus 3 plus 2 is equal to 2 plus of minus 3. A plus B is equal to B plus A. Satisfied. Next one. 4 plus of minus 5. 4 plus into minus, minus 5. 4 minus 5, minus 1. Here 4 is A and minus 5 is B. So 4 plus of minus 5 is equal to minus 1. So మనం ఇప్పుడు B plus C కింద రాద్దామా? minus 5 plus 4. minus 5 plus 4. minus plus. Two different symbols. So we have to subtract 1. And highest value is having the symbol of negative symbol. So minus 1. A plus B. This is B plus A. Now write down 4 plus of minus 5 is equal to minus 5 plus 4. A plus B is equal to B plus A. Hence satisfied. So this is commutative law under addition. For any two integers A and B, A plus B is equal to B plus A. ఈ ఫామ్లో ఉంటే దాన్ని commutative law under addition అంటాం. ఓకేనా? Now let's see commutative law under multiplication. మల్టిప్లికేషన్లో చూద్దాం నాన్న. For any two integers A and B, A into B is equal to B into A. A ఇంటూ B చేసిన B ఇంటూ A చేసిన ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. చూద్దామా? -6 into 3 is equal to, what is this? This is wrong. -6 into 3 is equal to -18. -3 కాదు నాన్న. -6 into 3 is equal to -18. 3 into -6 is equal to -18. So both of them are having same answer. -6 into 3 అన్నా 3 into -6 అన్నా ఒకటే. Here -6 is A and 3 is B. A into B is equal to B into A. A into B is equal to B into A. Now let's see second one. 3 into -9. Plus into minus, minus. 3 into 9, 27. Answer is 27. -9 into 3. -9 into 3. Minus into plus, minus. 9 3 is 27. Here A into B is equal to B into A. A into B is equal to B into A. Let us write down. 3 into -9 is equal to -9 into 3. So A into B is equal to B into A. Satisfied. Now let's say next one. -6 into -5. Minus into minus, plus. 6 into 5, 30. Minus into minus, plus. 5 into 6, 30. Both the answers are equal. A into B is equal to B into A. So write down -6 into -5 is equal to -5 into -6. A into B is equal to B into A. A into B is equal to B into A. -3 into 2. 3 into 2,
6. Minus into plus minus. So the answer is minus 6. This is A and this is B. Now let us write in the form of B into A. 2 into minus 3. We get minus 6. So this is B into A. So minus 3 into 2 is equal to 2 into minus 3. A into B is equal to B into A. 4 into minus 5. 4 5s are 20. Plus into minus, minus. So we get minus 20. This is A and this is B. A into B. Now let us write in the form of B into A. Minus 5 into 4. That is equal to minus 20. Minus 20. So this is B into A. Here also we get A into B is equal to B into A. Okay na? Now let's see the multiplication rule is satisfied in all the cases or not. ఇవన్నిటిలోని ఈ రూల్ సాటిస్ఫై అయిందా లేదా నాన్న? ఫర్ ఎనీ టూ ఇంటీజర్స్ A and B, A into B is equal to B into A. అన్నిటిలోని సాటిస్ఫై అయింది చూడండి. A into B is equal to B into A. So this is commutative law under multiplication. Now let's see commutative law under subtraction. దానికన్నా ముందు లైన్ చూడండి అన్న. ఇంటీజర్స్ ఆర్ commutative under addition and multiplication. ఇంటీజర్స్ commutative law under addition multiplicationకి ఒబే చేస్తున్నాయి. ఓకేనా? Now let's see subtraction. Subtraction. In general, for any two integers A and B, A minus B not equal to B minus A. A minus B చేసి B minus A చేస్తే ఆన్సర్ ఈక్వల్గా రాదు. చూద్దామా? ఫస్ట్ స్టేట్మెంట్ minus 6 minus 3 ఎంత వచ్చిందన్న? minus 9. ఇది A, ఇది B. Now let's do B minus A. ఇప్పుడు B minus A చేద్దాం. B ఎంత? 3. Minus of A ఎంత? minus 6. 3 minus of minus. Minus of minus ఎంత అవుతుంది మనకి? ప్లస్ అయిపోతుంది. 3 plus 6 ఎంత? 9. సో B minus A ఎంత వచ్చింది? 9 వచ్చింది. ఇక్కడ A minus B చేస్తే minus 9 వచ్చింది. B minus A చేస్తే ప్లస్ 9 వచ్చింది. రెండు ఈక్వలా? కాదు. సో నాట్ ఈక్వల్. A minus B నాట్ ఈక్వల్ టు B minus A. నెక్స్ట్ వన్ చూడండి. 5 మైనస్ ఆఫ్ మైనస్ 9. 5 మైనస్ ఆఫ్ మైనస్ 9 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 ప్లస్ 9 14. 5 ప్లస్ 9 14. హియర్ 5 ఈజ్ A and minus 9 is B. A minus B. B minus A చేద్దాం. B వాల్యూ ఎంత? minus 9. B minus A వాల్యూ 5. B minus A. minus 9 minus 5. Both of them are having negative symbol. So keep negative symbol. 9 plus 5 14. minus 14. సో A minus B 14 వస్తే B minus A minus 14 వచ్చింది. సో అది ఈక్వల్? నో. సో A minus B నాట్ ఈక్వల్ టు B minus A. ఓకేనా? నౌ లెట్స్ సీ డివిజన్. In general, for any two integers A comma B, B not equal to 0, A divided by B not equal to B divided by A. A comma B అనే టూ ఇంటీజర్స్ తీసుకుంటే ఆ టూ ఇంటీజర్స్లో B ఏమవ్వాలి? 0కి ఈక్వల్ కాకూడదు. A డివైడెడ్ బై B చేస్తే B డివైడెడ్ బై Aకి ఈక్వల్గా ఉండదు. చూద్దామా? 2 డివైడెడ్ బై 10. ఆన్సర్ ఎంత వచ్చింది? 0.2. 3 into minus 6 is equal to minus 3. 2 divided by 10 is equal to 10 divided by 2. ఇక్కడ చిన్న కరెక్షన్ ఉంది నాన్న.
ఇక్కడ ఇది ఉండకూడదు. 2 divided by 10. ఇది A, ఇది B. A divided by B. సో B divided by A అంటే B divided by A అంటే 10 divided by 2 రావాలి. 10, దిస్ ఇస్ నాట్ దర్. ఓకే, ఇది తీసేయండి అన్న. 10 divided by 2. 10 divided by 2 ఎంత వస్తుంది మనకి? 5. సో దిస్ ఇస్ B divided by A. A divided by B ఏమో 0.2 వచ్చింది. B divided by A ఏమో 5 వచ్చింది. అది ఈక్వల్? నో. 2 divided by 10 నాట్ ఈక్వల్ టు 10 divided by 2. 3 divided by -9 ఈజ్ ఈక్వల్ టు -1/3. చూడండి, ప్లస్ డివైడెడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్. 3/9 ఎంత వచ్చింది? -1/3. సో ఇది A డివైడెడ్ బై B. సో ఇప్పుడు రివర్స్ కేస్ చూద్దాం. B డివైడెడ్ బై A -9/3 ఎంత వస్తుంది? ప్లస్ మైనస్ 9/3 ఎంత? 3 3 is 9. సో -3. సో బోత్ ఆఫ్ దెమ్ ద ఈక్వల్? నో. A divided by B not equal to B divided by A. Okay, understood? Integers are not commutative under subtraction and division. Addition and multiplication కి obey చేస్తున్నాయి. They are commutative under addition and multiplication. But subtraction and division కి అవి obey చేయట్లేదు. Integers are not commutative under subtraction and డివిజన్. సో మీరు నోట్స్ ఎలా రాస్తారంటే, కామ్యుటేటివ్ లా, క్లోజర్ ప్రాపర్టీ తర్వాత సెకండ్ లా అని పెట్టి కామ్యుటేటివ్ లా అనే హెడ్డింగ్ పెట్టి ఈ టేబుల్ దిస్ వన్ అండ్ ఈ కంక్లూషన్ కూడా రాయాలన్న. ఓకే, సో రైట్ ది ఎడిషన్ టేబుల్, మల్టిప్లికేషన్ టేబుల్, సబ్ట్రాక్షన్ టేబుల్ అండ్ డివిజన్ టేబుల్. Okay, understood? We'll meet up in the next class. Thank you, children. Thank you, children. Subscribe our Vidyadi tutorials for more educational concepts and videos. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.